ఖండించాలి జగన్ గారిపై జరిగిన దాడిని, ఖండించాలి దాడిని. డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు. జగన్పై జరిగిన దాడిని ఖండించాలి. డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు. జగన్ గారిపై జరిగిన దాడిని ఖండించాలి. జగన్ గారిపై జరిగిన దాడిని ఖండించాలి. డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ చంద్రబాబు. మా ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిని అత్యంత హేయంగా దీనిపై ప్రకటిస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఆయన పేరు చేసినటువంటి దాడి చాలా దారుణాతి దారుణంగా మేము పరిగణిస్తున్నాము. అది నేను దాడి అనడానికి లేదు, ఆయనపై చేసినటువంటి హత్య కుట్రగానే భావిస్తున్నాము. ఎందుకంటే ఆయన తగిలిందికి వచ్చి ఐబాల్ కంటే పై లెవెల్, అంటే సరిగ్గా చూసి గురి కొట్టి ఉంటే అది బస్సు అటు ఇటుగా ఉండడం వల్ల ఆయన కదలటం వల్ల ఏమన్నా కొంచెం అది పైన తగిలి ఉండొచ్చేమో, కానీ అది కానీ వాళ్ళు విజిట్ చేసిన దాని ప్రకారం అక్కడ తగిలినట్లయితే, కంటిగా తగిలినట్లయితే ఆయన ప్రాణాలకి ముప్పు జరిగే అవకాశం చాలా ఉంది. దీన్ని మేము టీడీపీ ప్రభుత్వాన్ని, టీడీపీ వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, టీడీపీ పార్టీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, మేము మీరు చేస్తున్నంత మాత్రాన ఇప్పుడు మీరు ఆయన జగనన్నది జగనన్న బస్ యాత్ర కానీ మిగతాది ఏది కూడా ఆగవు. ఆయన ప్రజాదరణ పెరుగుతూనే ఉంటుంది, రోజు రోజుకి ఆయన ప్రజాదరణ పెరుగుతూనే ఉంటుంది. ఆయన బస్ యాత్ర కూడా ఎక్కడ ఆగదు. నిన్న జరిగిన దుర్ఘటన చూసి ఎంతోమంది ప్రజలు, ఎంతోమంది ఇప్పుడున్న కోట్ల ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. నిన్న జరిగిన ఘట్టం మీరు గమనించినట్లయితే విజయవాడలో అంబేద్కర్ గారి సాక్షిగా ఆ యొక్క మైదానంలో జరిగిన 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క సాక్షిగా అక్కడ జరగడం జరిగింది. అంటే మాకు అనిపిస్తుంది ఏంటంటే, విజయవాడలోనే ఎందుకు జరిగిందన్న పాయింట్ ఏంటంటే, ఎవరైతే టీడీపీ తాలూకా ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో, టీడీపీ తాలూకా ఎవరైతే దానికి బలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను విజయవాడలో అమ్మవారి సాక్షిగా పెట్టినటువంటి 175 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని, ఆ సామాజిక న్యాయ నిర్ణేత అంబేద్కర్ విగ్రహాన్ని, అలాగే ఆ సామాజిక న్యాయాన్ని చేతలు చూపిస్తున్నట్టు మా యొక్క జగనన్న మీద కుట్రతో అక్కడ చేయడం జరిగింది. ఆయన మీద ఉన్నటువంటి అలా ప్రజాదరణ రోజు రోజు పెరగడం వల్ల, చేయటం వల్ల రోజు కూడాను జగనన్న ముందుకు వెళ్తూనే దూసుకుపోతూ ఉన్నారు. దూసుకుపోతున్న ప్రక్రియలు ఇది చేయటం అనేది అక్కడే ఎందుకు చేయడం అన్న దాన్ని మీరు అందరూ కూడా గమనించాల్సి కోరుకుంటూ, అలాగే ఇలాంటి దాడులకి కూడాను జరుగుతున్నంత మాత్రాన మేమైతే జగనన్న తరపున అందరం ఉన్నాము. జగనన్నకు తోడుగా కోట్లాది మంది ప్రజలందరం కూడా ఉన్నాము. మాకు బడుగు బలహీన వర్గాలకి ఈరోజు మా జగనన్న ఎంతో మేలు చేశారు. పేద ప్రజల కోసం నిలబడిన జగనన్న కోసం మేమంతా కూడా ప్రాణాలు ఫనంగా పెరగడానికి సిద్ధంగా ఉన్నాం. మా జగనన్న మేము కాపాడుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను.